జూడ్ గారు మీరు ఎక్కడ తగ్గద్దు చెప్తున్నా, మీరు తగ్గద్దు, మేము అందరూ ఉన్నాం. ఓకేనా? మీ వెనక చెప్పట్లా, మీరు పోరాడే న్యాయం వెనక మేము ఉంటున్నాం. అర్థమవుతుందా? ఇది కూడా మైండ్ పెట్టుకోండి. మళ్ళీ వత్తాసు పలుకుతారు, ఇంక ఎంత డబ్బులు ఇచ్చారా, కథలొద్దు. తెలియదు, రీఅప్లోడ్ కొట్టాడు, మామూలుగా లేదు, రివెంజ్ అదర్స్ పెట్టుకుంది ఇప్పుడు. కానీ నీకు నాకు ఏంటి అని పెట్టుకుందాం అన్నారు చూసారా, అక్కడ ఫిదా. నాకు జూడ్ అని చాలా ఇష్టం. వై? బికాజ్ ఏదో పర్సనాలిటీ విషయం చెప్పట్లేదు, ఆయన మాట్లాడే మాటలు, ఆయన తీసుకునే టాపిక్స్ చాలా దగ్గరగా ఉంటాయి, మనకి ఉపయోగపడే టాపిక్స్ మాట్లాడతారు. ఓకేనా? సో అది నాకు ఇష్టం. ఇలాగా నానేసిన లాగా వాళ్ళు ఎందుకులే కొన్ని వస్తున్నాయి నోట్ల నుంచి, అవి చూపించడం ఇవి చూపించడం ఇవన్నీ చేయడం అనమాట. దట్టే ఇప్పుడు నాకు ఆయన చూపించే ప్లేసెస్ ఓకే, చూడడానికి అందరు బాగానే ఉంటాయి, కానీ దానివల్ల మనకి ఏం లాభం? ఏమైనా లాభం ఉందా? నిజం చెప్పండి. అంటే మామూలుగా అని ఇక్కడ పోతే పలానా తెలుసుకోవచ్చు, నేను కాదంట్లా. అది నార్మల్గా మనం వెళ్ళినా కూడా ఫేస్ చేయొచ్చు ఆ ఇష్యూని, అవునా కదా? కానీ కొన్ని ప్రాబ్లమ్స్ మీద ఏదైతే రేస్ చేస్తున్నారు జూడ్ గారు, ఆయన పర్సన్ ద్వారా మన అదృష్టం. అలాంటి వ్యక్తిని ఈయన నేనేమంటానంటే, వీడు ఛాలెంజ్ చేసేవాడు అంత గెట్టోడు ఏంటో నానేసిన గాడు డైరెక్ట్ గా జూడ్ గారికి ఛాలెంజ్ చేయమనండి. అంతేగాని వాళ్ళ పర్సనల్ గా వాళ్ళ ఫ్యామిలీని ఎంత అటాక్ చేస్తాడు అంటే, నీకు దమ్ము లేదా, ధైర్యం లేదా? నీ దమ్ము లేదు, ధైర్యం లేదా నాకు అనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది? నేను అదే చెప్తానండి, వాడికి ఎవరో డబ్బులు ఇచ్చి దింపారండి, ఇది నిజం. ఎందుకంటే సప్పబడిపోయిన టాపిక్ ని ఆగిపోతుందని అనుకున్న టైంలో మనోడు దిగాడంటే మనోళ్ళు ఎవరో డబ్బులు ఇచ్చారు. పోనీ ఆ వ్యక్తులు ఎవరో నాకు డౌట్ ఏమొస్తానంటే, ఇప్పుడు సామాన్యులను ఓటు మీద రియాక్ట్ అయిన మన శివాజీ గారి మీద రియాక్ట్ అయిన పెద్ద మహానుభావులు ఎవరైతే మన అనసూయ గారు, నాగబాబు గారు, చెన్మయ్య గారు, లేకపోతే ప్రకాష్ రాజ్ గారు ఉన్నారో, మరి ఇప్పుడు ఏమన్నా నిద్రపోతున్నారా? మళ్ళీ ఒకడు వచ్చి ఇండియా గురించి మాట్లాడుతున్నాడు, వల్గర్గా మాట్లాడతాడు, పుచ్చగా పెడతాడు, కేరా పెడతాడు, ఇష్ట ప్రకారం ఇట్లా పెట్టి మాట్లాడుతున్నప్పుడు, అర్థమవుతుందా? ఇలా మాట్లాడుతున్నప్పుడు మీకేమీ పట్టలేదా, మీకేం అవ్వలేదా? అర్థమవుతుందని చెప్పేది. ఇప్పుడు ఎందుకు నోరు మూసుకున్నారు? ఇప్పుడు కదా మీరు రియాక్ట్ అవ్వాల్సింది, ఇప్పుడు కదా మీరు ఫైట్ చూపించాల్సింది. సామాన్య ఓడు ఆయన మంచి చెప్పాలనుకుంటే ఒక వర్డ్ ఫ్లిప్ అయ్యి వస్తే దాని మీద రప్ప లేచిపోయారు మీరు అందరూ. మరి ఇప్పుడు ఏడిపోయినారు మీరు? అర్థమవుతుందా? దీని మీద రియాక్ట్ అవ్వాలి. నాగబాబు గారు కళ్ళు మూసుకొని ఉన్నారా? జనసేన పార్టీలో ఉన్నారు మీరు, అర్థమవుతుందా? రియాక్ట్ అవ్వాల్సింది ఇలాంటి విషయాల మీద మీరు రియాక్ట్ అవ్వండి. ఇలాంటి విషయాల మీద మీరు రియాక్ట్ అయితే మేము అందరూ హ్యాపీ ఫీల్ అవుతాం. నాన్వేషణ గారు, మీకు నిజంగా దమ్ము ధైర్యం లేదన్న విషయం మాకు ఇండియాకి రానప్పుడు అర్థమైపోతుంది. మీరు ఊరవతలు ఏడో కూర్చొని ఫైట్ చేస్తున్నారు, కానీ మీకు దమ్ము ధైర్యాలు ఇంకేమైనా ఉంటే ప్లీజ్ కమ్ టు ఇండియా. ఇంగ్లీష్ రాదు నాకు కొంచెం, అది వేరే విషయం. ఇండియాకి రండి మీరు, ఓకేనా? దబిడి దిబిడే, బాలయ్య బాబు స్టైల్లో చెప్పాలంటే దబిడి దిబిడే లెవెల్లో ఉంటుంది మీకు. మీరు కాదు కూడదు, నేను రాను, నేను ఎందుకు రాని అనుకున్నారు అనుకో, అంటే మీరు భయపడ్డారు అని లెక్క. నా పరంగా మీరు భయపడ్డారు. ఏంటండి? ఏం చేస్తాం? దరిద్రుడు వల్ల పాపం వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఫేస్ చేయాల్సి వస్తుంది ఆ ప్రాబ్లం. ఏం చేస్తాం? ఇలాంటి దరిద్రుడు మనం మోయాల్సి వస్తుంది. తప్పదు, ఇంకా మన ఇండియాలో పుట్టాడు కదా, ఎంతో కొంత మన తప్పదు అనమాట, మోయాల్సి వస్తుంది. కాకపోతే నేనేమంటే వాడికి తెలిసి వచ్చేలాగా చేయండి. అందుకని పెద్ద శిక్ష వేసామని నేనైతే అనట్లేదు. తెలిసి వచ్చేలాగా ఇంకోసారి ఇలాంటి మాటలు మాట్లాడకుండా శిక్ష వేస్తే బెటర్ అని నా ఫీలింగ్, అంతే. ఇంకా సో నాన్వేషణ ఇప్పుడు ఒక వీడియో తీసేసి అది తీయకపోతే 2026 ఒక లెక్క ఉంటుంది. అంటే నాన్వేషణ గారు మాట్లాడిన దాంట్లో ఒకటి విషయం చెప్తా. ఏజుడ్ గారిని ఆయన గురించి ఆయన పర్సనల్ ఏమైనా తీస్తా అంటే ఆయన భయపడినవాడు కాదు, వీడియో డిలీట్ చేసినవాడు కాదు, వాళ్ళ ఫ్యామిలీ జోలికెళ్ళాడు కదా. మనోడు ఏమంటే, అరే నేను ఏం అనలేదు కదా, ఎందుకంత రియాక్ట్ అవుతున్నాడు, నేను మాట్లాడింది మన రాముడి గురించి, మన సీత గురించి, మన పురాణాల గురించి, దాని గురించి కదా నీ గురించి మాట్లాడాను, నువ్వెందుకు నా పర్సనల్గా అటాక్ చేస్తున్నావు? సరే, ఇలాంటి వాళ్ళతో పెట్టుకుని నా పర్సనల్ లైఫ్ అంటే మా ఇంట్లో వాళ్ళని ఎందుకు బయటికి లాక్కురావడం అని చిన్న ఒక ఇదితో ఆయన ఆగిపోయాడు. కానీ మళ్ళీ ఆలోచించాడా, లేకపోతే మిగతా వాళ్ళు ఎవరు ఫ్యాన్స్ చెప్పారా, లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళే చెప్పారో, వాళ్ళు లేదు నువ్వు నీతి కోసం న్యాయం కోసం నువ్వు చేస్తున్నప్పుడు ఎందుకు ఆపడం అని చెప్పారేమో మళ్ళీ తెలియదు, రీఅప్లోడ్ కొట్టాడు, మామూలుగా లేదు, రివెంజ్ అదర్స్ పెట్టుకుంది ఇప్పుడు. కానీ నీకు నాకు ఏంటి అని పెట్టుకుందాం అన్నారు చూసారా, అక్కడ ఫిదా. మళ్ళీ ఫిదా నేను. అది ఎందుకు డిలీట్ చేశాడు అని భలే బాధపడుతున్నాను. రీఅప్లోడ్ ఎప్పుడైతే కొట్టాడు ఫిదా అనమాట. సరే, రీఅప్లోడ్ కొట్టకముందు నేను రివ్యూ ఇద్దాం అనుకున్నాను మీకు, కానీ కొట్టేసిన టైం కూడా నాకు ఇవ్వలేదు. సో అది నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. జూడ్ గారు మీరు ఎక్కడ తగ్గద్దు చెప్తున్నా, మీరు తగ్గద్దు, మేము అందరూ ఉన్నాం. ఓకేనా? మీ వెనక చెప్పట్లా, మీరు పోరాడే న్యాయం వెనక మేము ఉంటున్నాం. అర్థమవుతుందా? ఇది కూడా మైండ్ పెట్టుకోండి. మళ్ళీ వత్తాసు పలుకుతారు, ఇంక ఎంత డబ్బులు ఇచ్చారా, కథలొద్దు. ఓకేనా? వాటి గురించి కాదు సపోర్టింగ్, ఆయన పోరాడే న్యాయం గురించి సపోర్ట్ చేస్తామంటున్నాం, అది.